అమ్మ పేరుతో మొక్క నాటడం కార్యక్రమంలో మానపల్లికి వెళ్ళడం జరిగింది. మరి వస్తూ ఇక్కడ మా బూత్ అధ్యక్షుడు భూపతి ఇంటికాడ మరి వారు కలవడంతో వారి ఇంటికాడ ఆగినాము. ఆగితే భూపతి ఇల్లు చూస్తే మొత్తము పాత రేకులతోని కట్టుకొని ఉన్నాడు. చిన్న ఇంట్లో మరి ఉన్నాడు. మరి భూపతి ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి కదా, నీకు ఎందుకు రాలేదంటే, సార్ నా పేరు రాలేదు, నా పేరు కొట్టేసిరు అని అన్నాడు. మరి భూపతి ఇంటి పక్కకు కూడా యాదన్న ఇల్లు ఉన్నది, మొత్తం పూరు గుడిసె. దీంట్లో అసలు మనుషులు ఉండాలంటేనే ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. ఇలాంటి వాళ్ళకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇలాంటి వాళ్ళను గుర్తించి ఇండ్లు ఇవ్వాలి. కానీ మరి భవంతి ఇళ్లను కూలగొట్టుకుంటా వాళ్ళకి ఇండ్లు ఇస్తారు. కాంగ్రెస్ వాళ్ళు ఎంబడి తిరిగిన వాళ్ళకి ఇండ్లు ఇస్తారు తప్ప ఇలాంటి వాళ్ళకి ఇస్తలేరు. ఇదంతా కూడా చాలా తప్పు. నేను కాంగ్రెస్ వాళ్ళకి ఒకటే చెప్తున్నా, ప్రభుత్వ ఫలాలు ఏవైతున్నాయో నిరుపేదలకు చెందాలి తప్ప మరి ఉన్నోళ్ళకే, కాంగ్రెస్ ఏజెంట్లకే, కాంగ్రెస్ వాళ్ళకే ఇవ్వడము ఇది చాలా పొరపాటు. నేను కాంగ్రెస్ మెదక్ జిల్లా నాయకులకు అందరికీ కూడా చెప్తున్నా, మీరు ఇందిరమ్మ ఇళ్ళని ముగ్గులు పోయడము, అది పోయడము, మీరే గడ్డపారేయడము, మీరే తొగడము, మీరే ఇల్లు కట్టించిననే యొక్క ప్రజలను మభ్యపెట్టి యాక్టింగ్లు చేస్తున్నారు. ఈ యాక్టింగ్లు మానుకోండి. మీరంతా ముందు ఇలాంటి వాళ్ళకు మీరు ఇండ్లు ఇచ్చి వాళ్లకు ఉపయోగపడేలాగా ఇండ్లు ఇవ్వాలి తప్ప మీరే ఇళ్ళకెళ్ళి మీ ఇళ్ళకెళ్ళి డబ్బులు తీసుకొచ్చి మేమే ఇస్తున్నామన్న రీతిలో మీ ప్రచారాలు, మీరు హంగామాలు, ఆర్భాటాలు చేస్తున్నారు. ఇవన్నిటి కూడా పులి స్టాప్ పెట్టుర్రి. కాంగ్రెస్ నాయకులకు నేను ఒకటే చెప్తున్నా, ఇలాంటి పూరి గుడిసెలను చూడండి. ఫస్ట్ ఊళ్ళో ఎన్ని పూరి గుడిసెలు ఉన్నాయి, ఫస్ట్ విడత వాళ్ళకు ఇండ్లు ఇవ్వండి, తర్వాత మిగతా వాళ్ళకి ఇరు తప్ప ఇలాంటి వాళ్ళని ఇబ్బంది మాత్రం పెట్టకూరి. ఇవి మీ ఇంటి డబ్బులు కావు, ఇది ప్రభుత్వం డబ్బులు. మరి పన్ను రూపకంగా వచ్చిన డబ్బులతో మీరు ఇప్పుడు ఇండ్లు ఇస్తున్నారు. అదేవిధంగా మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఒక్క ఇంటికి 2,25,000 మా డబ్బులు కూడా ఉన్నాయి. మరి ఏ దాంట్లో కూడా మమ్మల్ని విలువకుండా మీరే కార్యక్రమాలు చేస్తున్నారు. కనీసం ఇలాంటి వాళ్ళను గుర్తించి వీళ్ళకి ఎంబడే ఇండ్లు ఇవ్వగలరని చెప్పి నేను మెదక్ జిల్లా పక్షాన మరి డిమాండ్ చేస్తున్నాను. పడితే మొత్తము ఇల్లంతా ఉరుస్తుంది, నువ్వు తాడుపాలు కప్పుకున్నావు, మరి నీకైతే కదా ఇల్లు రాసినాక కొట్టేసి ఇస్తాం, తర్వాత ఇస్తాం. మళ్ళీ తిరిగి రాజకీయం లేదు, మళ్ళీ వాళ్ళ ఎంబడే తిరుగుతున్నావు. మరి ఇప్పుడు కొంత ఇల్లు వచ్చినాయా, ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయా? ఇందిరమ్మ ఇల్లు అప్పుడు ఇప్పుడు ఈ ఊళ్ళోకి వచ్చినాయా? కొత్తగా ఏమన్నా వచ్చినాయా? 15 ఇండ్లు వచ్చింది. 15 ఇల్లు అన్న నీ పేరు లేదు అంటే పూర్ గుడిసిన వాళ్ళకు లేదు ఇల్లు లేదు. ఎవరికి ఇస్తారు? ఉన్న ఇల్లు మంచిగా ఉన్న ఇల్లు కూలగొట్టి వాళ్ళకి ఇస్తారు. అంటే కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకు వాళ్ళు ఎంబడి తిరిగేటోళ్ళకి ఇచ్చుకుంటారు. అందరు తిరుగుతారు కదా, అంతటి తిరిగినట్టు అందరు తిరిగినట్టు తిరగబట్టింది. మళ్ళీ నీకు మాత్రం ఇంతవరకు ఇల్లు నీ పేరు రాలేదు, నీకు రాయలేదు. వచ్చినాక